డియర్ స్టూడెంట్స్, ఈ క్లాస్లో ఇంటిగ్రేషన్ సంబంధించి ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ గురించి నేర్చుకుందాం. ఓకే, మన ఇది ఎలాంటిదంటే ఫస్ట్ ఇయర్లోని యూవీ రూల్ లాంటిది అనమాట. సో ఫస్ట్ ఇయర్లో యూవీ రూల్ గుర్తుందా? ఇఫ్ యూ కామా వి ఆర్ ఎనీ టూ ఫంక్షన్స్, ఓకే, దెన్ యూవీ డాష్ ఈక్వల్స్ టు ఏం తెలుసు మనకి? యూవీ ఇంటూ వి డాష్ ప్లస్ యూ డాష్ ఇంటూ వి. ఐమ్ రైట్? ఓకే, దిస్ ఇంప్లైస్ ఇప్పుడు నాకు ఇది కావాలి అంటే యూ ఇంటూ వి డాష్ ఈక్వల్స్ టు ఏమవుతుంది? యూవీ హోల్ డాష్ మైనస్ యూ డాష్డ్ వి. ఓకే, దిస్ ఇంప్లైస్ ఇప్పుడు ఇంటిగ్రేషన్ అప్లై చేయండి. ఇంటిగ్రల్ ఆఫ్ యూవీ డాష్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ ఆఫ్ యూవీ హోల్ డాష్, ఇంటిగ్రల్ ఆఫ్ యూవీ హోల్ డాష్ మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ యూ డాష్డ్ వి. ఓకే, దిస్ ఇంప్లైస్ ఇంటిగ్రల్ ఆఫ్ యూ ఇంటూ వి డాష్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ ఆఫ్, చూడండి ఇది డిఫరెన్షియేషన్, ఇది ఇంటిగ్రేషను. ఓకే, అప్పుడు ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. అప్పుడు ఎంత వస్తుంది? యూవి మైనస్ ఇది ఇంటిగ్రల్ ఆఫ్, ఇక్కడ మళ్ళీ డిఫరెన్షియేషన్ చేసి క్యాన్సిల్ చేస్తుందని చెప్పి క్యాన్సిల్ చేయకూడదు. ఈ రెండు కలిపి రెండింటిని ప్రొడక్ట్ చేసిన తర్వాత ఇంటిగ్రేషన్ చేయాలి. సో ఈ రెండు మళ్ళీ క్యాన్సిల్ అవ్వవు. ఇప్పుడు ఏమవుతుంది? ఇంటిగ్రల్ ఆఫ్ యూ డాష్ ఇంటూ వి అనే వస్తుంది. సో దిస్ ఈజ్ ఇంటిగ్రేషన్ బై పార్ట్స్, ఫార్ములా ఫర్ ఇంటిగ్రేషన్ బై పార్ట్స్. సో మనం ఇది ఎలా గుర్తుపెట్టుకుంటామంటే జాగ్రత్త చూడండి, ఇది యూ కదా, యూ ఉన్నప్పుడు యూనే వచ్చింది, ఇక్కడ వి డాష్ ఉన్నప్పుడు వి వచ్చింది. అంటే వి డాష్ ఇంటూ వి ఎలా వస్తుంది మనకి? ఇంటిగ్రేషన్ చేస్తేనే. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ యూ డాష్ వచ్చింది, మరి యూ నుంచి యూ డాష్ ఎలా వస్తుంది? డెరివేటివ్ చేస్తేనే కదా. సో మనం ఎలా రాస్తానంటే చూడండి జాగ్రత్తగా, దిస్ ఇంప్లైస్ ఇంటిగ్రల్ ఆఫ్, నేను యూని ఫస్ట్ ఫంక్షన్ అని వి డాష్ని సెకండ్ ఫంక్షన్ అని అనుకుంటాను. ఓకే, సో ఇంటిగ్రల్ ఆఫ్ ఫస్ట్ ఫంక్షన్ ఇంటూ సెకండ్ ఫంక్షన్ ఇలా రాస్తాను. అంటే ఫస్ట్ ఇంటూ సెకండ్ అంటే ఫంక్షన్ అర్థం ఈక్వల్స్ టు, చూడండి ఫస్ట్ ఫంక్షనే వచ్చింది చూసారా, యూకి యూనే వచ్చింది. అంటే ఫస్ట్ ఫంక్షన్ ఇంటూ ఓకే, వి డాష్ నుంచి వి ఎలా వచ్చింది? ఇంటిగ్రేషన్ చేస్తే కదా. అంటే ఇంటిగ్రల్ ఆఫ్ సెకండ్ ఫంక్షన్ మైనస్ మళ్ళీ ఇంటిగ్రల్ ఆఫ్ యూ డాష్ ఎలా వచ్చింది? యూ నుంచి యూ డాష్ ఎలా వచ్చింది? డిఫరెన్షియేషన్ చేస్తే అంటే డి బై డిఎక్స్ ఆఫ్ ఫస్ట్ ఫంక్షన్ ఇంటూ మళ్ళీ వి ఎలా వస్తుంది? ఇంటిగ్రల్ ఆఫ్ సెకండ్ ఫంక్షన్. ఇది ఫార్ములా అనమాట. ఓకే, సో ఇంటిగ్రల్ ఆఫ్ ఫస్ట్ ఫంక్షన్ ఇంటూ సెకండ్ ఫంక్షన్ ఈక్వల్స్ టు ఫస్ట్ ఫంక్షన్ ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ సెకండ్ ఫంక్షన్ మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ మళ్ళీ డెరివేటివ్ ఆఫ్ ఫస్ట్ ఫంక్షన్ ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ సెకండ్ ఫంక్షన్. ఈ రెండింటిని ప్రొడక్ట్ చేసిన తర్వాతే మళ్ళీ ఇంటిగ్రేషన్ చేయాలి. సో దిస్ ఈజ్ నోన్ యాజ్ ఇంటిగ్రేషన్ బై పార్ట్స్. ఓకే, సో మీకు ఇది బాగా అర్థమైతే ఇంకా ఎన్ని సమ్స్ అయినా సరే మనం చేయొచ్చు అనమాట. ఓకే, దీనికి స్క్రీన్ షాట్ తీసుకోండి ఇలా. ఓకే, ఎవల్యూట్ ఇంటిగ్రల్ ఆఫ్ ఎక్స్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ చేయాలి. ఓకే, సో ఇంటిగ్రల్ ఆఫ్ ఎక్స్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్స్ టు, ఇక్కడ టూ ఫంక్షన్స్ ఉన్నాయి కదా, సో బై పార్ట్స్ వాడాలి. ఇది ఫస్ట్ ఫంక్షను, ఇది సెకండ్ ఫంక్షను. అంటే ఏంటి? ఫస్ట్ ఫంక్షన్ ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ సెకండ్ ఫంక్షన్ ఇంటిగ్రల్ ఆఫ్ ఈ పవర్ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ డెరివేటివ్ ఆఫ్ ఫస్ట్ ఫంక్షన్ అంటే డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ సెకండ్ ఫంక్షన్ ఇన్ హోల్ డిఎక్స్. ఓకే, చూడండి ఇప్పుడు ఇది ఎక్స్ ఇంటూ వాట్ ఈజ్ ఇంటిగ్రల్ ఆఫ్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ వాట్ ఈజ్ డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ 1 ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఎంత? ఈ పవర్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. ఓకే, దిస్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ మైనస్ వాట్ ఈజ్ ఇంటిగ్రల్ ఆఫ్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్. ఓకే, ప్లస్ సి. సో ఈ పవర్ ఆఫ్ ఎక్స్ కామన్ తీస్తే ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 1 ప్లస్ సి. దేర్ఫోర్ ఇంటిగ్రల్ ఆఫ్ ఎక్స్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్స్ టు ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 1 ప్లస్ సి. ఓకే, ఇది ఫస్ట్ క్వశ్చన్. అర్థమైంది కదా? స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, ఇప్పుడు ఒక చిన్న అబ్జర్వేషన్ ఏంటంటే ఇంత చేసాం కదా మనం, ఇంటిగ్రల్ ఆఫ్ ఎక్స్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ చేసాం కదా, దీన్నే ఆర్డర్ మార్చి చేర్చొద్దాం, వస్తుందో రాదో చూద్దాం. ఆర్డర్ అంటే ఏంటి? ఇన్ ద ఫస్ట్ ఫంక్షన్ ఎక్స్, సెకండ్ ఫంక్షన్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ కదా,
రివర్స్ చేద్దాం. అంటే ఇంటర్లో ఆఫ్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎక్స్ చేద్దాం డిఎక్స్. ఆన్సర్ వస్తుందేమో చూద్దాం. మళ్ళీ ఇంటిగ్రేషన్ బై పార్ట్స్. ఫస్ట్ ఫంక్షన్ అంటే ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఇంటర్లో ఆఫ్ సెకండ్ ఫంక్షన్ ఎక్స్ పవర్ 1 డిఎక్స్ మైనస్ ఇంటర్లో ఆఫ్ డి బై డిఎక్స్ ఆఫ్ ఫస్ట్ ఫంక్షన్ అంటే ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఇంటర్లో ఆఫ్ సెకండ్ ఫంక్షన్ ఎక్స్ డిఎక్స్ మళ్ళీ హోల్ డిఎక్స్. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎక్స్ పవర్ 1కి ఇంటిగ్రేషను అంటే ఎక్స్కి ఇంటిగ్రేషను ఎక్స్ స్క్వేర్ బై 2 మనకి తెలుసు మైనస్ ఇంటర్లో ఆఫ్ డి బై డిఎక్స్ ఆఫ్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ అంటే ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఇంటూ మళ్ళీ ఎక్స్ స్క్వేర్ బై 2 వస్తుంది డిఎక్స్. ఓకే, మళ్ళీ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ బై 2 మైనస్ 1/2 ఇంటూ ఇంటర్లో ఆఫ్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. ఓకే, మళ్ళీ దిస్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ బై 2 మైనస్ 1/2 ఇంటూ మళ్ళీ బైపార్ట్స్ అప్లై చేయాలి. బైపార్ట్స్ అప్లై చేస్తే ఏమవుతుంది చూడండి. ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఇంటూ మళ్ళీ ఇంటర్లో ఆఫ్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ మైనస్ ఇంటర్లో ఆఫ్ డి బై డిఎక్స్ ఆఫ్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఇంటర్లో ఆఫ్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ హోల్ డిఎక్స్. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ బై 2 మైనస్ 1/2 ఇంటూ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఇంటూ మరి ఎక్స్ స్క్వేర్కి ఇంటిగ్రేషన్ ఎంత ఎక్స్ క్యూబ్ బై 3 మైనస్ ఇంటర్లో ఆఫ్ మళ్ళీ ఇది డి బై డిఎక్స్ ఆఫ్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ అండి ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఇంటూ మళ్ళీ ఎక్స్ స్క్వేర్కి ఇంటిగ్రేషన్ ఎంత ఎక్స్ క్యూబ్ బై 3 ప్లస్ సి. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఎక్స్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఉన్నప్పుడు ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఫస్ట్ ఫంక్షన్ ఎక్స్ సెకండ్ ఫంక్షన్ అనుకున్నప్పుడు ఇలా చేసుకుంటూ వస్తే ఏమొచ్చింది ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ బై 2 వచ్చింది. మళ్ళీ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్కి ఇంటిగ్రేషన్ చేస్తే ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎక్స్ క్యూబ్ వచ్చింది. మళ్ళీ దీన్ని ఇంటిగ్రేషన్ చేస్తుంటే ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎక్స్ పవర్ 4/4 వస్తుంది. అంటే ఇది ఎలా కంటిన్యూగా వస్తూనే ఉంటుంది. బట్ మరి రివర్స్లో తీసుకుంటే ఫస్ట్ స్టెప్లోనే క్లోజ్ అయిపోయింది. అంటే అర్థం ఏంటి అంటే ఇక్కడ ఫస్ట్ ఫంక్షన్ సెకండ్ ఫంక్షన్ తీసుకోవడం బట్టి కూడా మనకి ఆన్సర్ డిపెండ్ అయి ఉంటుంది. సో దీన్ని ఎలా మార్చుకోవడానికి కూడా చిన్న ట్రిక్ ఉందన్నమాట. సో అది చూద్దాం. ఓకేనా. సో ఇలా చేసుకుంటే రాదు కదా. సో ఇలా చేయకూడదు కదా మనం. ఓకే, అందువల్ల దానికి ఏ రూల్ ఫాలో అవ్వాలి ఓకే అది చూద్దాం. ముందు దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది మాత్రం అవసరం మనకి. స్క్రీన్ షాట్ తీసుకోండి. సో ఒక టెక్నిక్ వాడదాం అనుకున్నాం కదా. ఆ టెక్నిక్ ఏంటంటే ఇదే LIATE టెక్నిక్ వాడాలి. ఎల్ అంటే ఏంటంటే ఇక్కడ లాగరిథమిక్ ఫంక్షన్. ఎల్ ఫర్ లాగరిథమిక్ ఫంక్షన్ అంటే ఏంటి లాగ్ ఎక్స్ స్క్వేరు లాగ్ ఎక్స్ హోల్ క్యూబ్ అలా ఉంటాయి కదా అదనమాట. నెక్స్ట్ ఐ అంటే ఇన్వర్స్ ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్ అంటే ఏంటి సైన్ ఇన్వర్స్ ఎక్స్ కాస్ ఇన్వర్స్ ఎక్స్ టాన్ ఇన్వర్స్ ఎక్స్ ఇలాగనమాట. ఓకే, నెక్స్ట్ ఏ అంటే ఆల్జీబ్రాయిక్ ఫంక్షన్స్ అంటే ఇవేంటంటే ఎక్స్ స్క్వేరు ఎక్స్ క్యూబు ఎక్స్ పవర్ -2 ఇలాగనమాట. అంటే ఎక్స్ పవర్స్ ఇలా ఉంటాయి కదా వీటిలో ఆల్జీబ్రాయిక్ ఫంక్షన్స్ అంటాం. నెక్స్ట్ టీ అంటే ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్. ఓకే, నెక్స్ట్ ఈ అంటే ఎక్స్పోనెన్షియల్ ట్రిగనామెట్రిక్ ఫంక్షన్ తెలుసు కదా సైన్ కాస్ టాన్ ఇవన్నమాట ఇలా ఉంటాయి కదా వీటిని ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్ అంటాం. నెక్స్ట్ ఈ అంటే ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్స్ అంటే ఏంటి ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ అంటే ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఏ పవర్ ఆఫ్ ఎక్స్ ఈ పవర్ 2x సో ఇలాగనమాట. సో ఏంటంటే ఇప్పుడు LIATE 4 వస్తాయి కదా ఇప్పుడు ఈ ఆర్డర్లో రాయాలన్నమాట. ఓకే, సో ఫస్ట్ చూద్దాం. చూడండి అక్కడ ఫస్ట్ రాశాను కదా ఇంటర్లో ఆఫ్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎక్స్ డిఎక్స్. ఇందులో ఈ పవర్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ అంటే ఈ ఎక్స్ అంటే ఏంటి ఆల్జీబ్రా ఫంక్షన్. ఓకే, ఈ రెండిట్లో ఏది ముందు వస్తుంది ఈ ఆర్డర్లో చూడండి ఏ తర్వాత ఈ వస్తుంది కదా ఈ తర్వాత ఏ రావట్లేదు. సో మనం ఏం చేస్తుంటే ఆర్డర్ మారుస్తాం. అంటే ఏమవుతుంది ఇంటర్లో ఆఫ్ ఎక్స్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. ఓకే, అలాగే రెండోది తీసుకోండి tan x ఇంటూ ఎక్స్ అని ఉందనుకోండి tan x ఇంటూ ఎక్స్ డిఎక్స్. సో ఇది ఎలా చేస్తాం tan x అంటే టీ ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్ కదా టీ అంటే ఎక్స్ అంటే ఆల్జీబ్రా ఫంక్షన్ టీఏ ఏది ముందు ఉంది టీఏలో ఏ కదా ముందు ఉంది అందువల్ల ఎలా రాయాలి దీన్ని ఇంటర్లో ఆఫ్ ఏంటి ఎక్స్ tan x అని రాయాలి. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి థర్డ్ వన్ ఏంటి రాసాం ఎక్స్ స్క్వేర్
సైన్ ఇన్వర్స్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్స్ టు చూడండి ఎక్స్ స్క్వేర్ అంటే మీరు ఆల్జీబ్రా ఫంక్షను, సైన్ ఇన్వర్స్ ఎక్స్ అంటే ఇన్వర్స్ ట్రిగ్నామెట్రీ ఫంక్షను. సో ఐ ఇది ఏ, ఇదేమో ఐ, ఏది ముందు ఉంది ఎల్ఐఏటిఈ ఐఏ. ఓకే, అంటే ముందు ఏంటి రావాలి, సైన్ ఇన్వర్స్ రావాలి. అంటే ఇంటర్లో సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఇంటూ ఏమవుతుంది ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ అవుతుంది. ఓకే, తర్వాత చూడండి ఫోర్త్ వన్ ఇంటర్లో లాగ్ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ ఉందనుకోండి. సో లాగ్ ఎక్స్ ఇంటూ 1/x స్క్వేర్ అని రాస్తాము. ఓకే, ఇప్పుడు దీన్ని ఎలా రాస్తారు చూడండి, లాగ్ ఎక్స్ అంటే లాగరిథమిక్ ఫంక్షను, ఇది 1/x స్క్వేర్ అంటే x⁻², కదా ఆల్జీబ్రా ఫంక్షను. సో ఏ ఆర్డర్లో ఉంది ఇది ఎల్ ఏ కరెక్ట్గానే ఉంది. అంటే అందువల్ల ఏం చేయాలి, ఇంక ఇలాగే తీసుకోవాలంటే లాగ్ ఎక్స్ ఇంటూ 1/x స్క్వేర్ అనే తీసుకోవాలి. జస్ట్ ఏదో కొన్ని 4 ఎగ్జాంపుల్ రాశాను, ఇవే కాదు. ఇప్పుడు ఎల్లో టీతో కూడా చేసుకోవచ్చు. లాగ్ ఎక్స్ ఇంటూ tan x అన్నారు అనుకోండి. సో tan x ఇంటూ లాగ్ ఎక్స్ అన్నారు అనుకోండి, ఏది ముందు వస్తుంది, లాగ్ ఎక్స్ ముందు వస్తుంది, tan x తర్వాత వస్తుంది అనమాట. సో ఈ విధంగా మనం చూసుకుంటే ఏ సమ్ అయినా సరే ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఓకే, దీనికి స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ ఒక నోట్ పాయింట్, ఈ నోట్ పాయింటే మనం నెక్స్ట్ ఫార్ములాకి తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ d/dx ఆఫ్ e⁴x ఇంటూ f(x) ఉందనుకోండి. దీని ఇంటిగ్రేషన్ డెరివేటివ్ అని చెప్పండి, u రూల్ కదా, u ఇంటూ v డాష్ అంటే e⁴x ఇంటూ f(x) డెరివేటివ్ f'(x) ప్లస్ నెక్స్ట్ u డాష్ ఇంటూ v e⁴x డెరివేటివ్ e⁴x మళ్ళీ ఇంటూ f(x). రెండిట్లో ఏది కామన్ తీయచ్చు, మళ్ళీ ఇప్పుడు మనం e⁴x కామన్ తీస్తే f'(x) ప్లస్ f(x) అంటే ముందు f(x) రాస్తాం, f(x) ప్లస్ f'(x). అంటే చూడండి దీన్ని డెరివేటివ్ చేస్తే ఇది వచ్చింది కాబట్టి దీన్ని ఇంటిగ్రేషన్ చేస్తే ఇది రావాలి. దేర్ ఫోర్ దిస్ ఎంప్లాయిస్ ఇంటర్లో ఆఫ్ e⁴x ఇంటూ f(x) ప్లస్ f'(x) dx ఈక్వల్స్ టు ఎంత వస్తుంది, ఇదేనా వస్తుంది అంటే e⁴x ఇంటూ f(x) ప్లస్ c అనమాట. ఇది ఫార్ములా, వెరీ 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 ఇంపార్టెంట్ ఫార్ములా. సో నోట్ దీన్ని బట్టి ఎగ్జాంపుల్ చేద్దామా, చూడండి d/dx ఎవాల్యూట్ ఇంటర్లో ఆఫ్ e⁴x ఇంటూ సమ్ ఏదో tan x ప్లస్ sec² x అన్నాడు అనుకోండి, ఇలా అన్నారు అనుకోండి. చూడండి దీన్ని మనం f(x) అనుకున్నాం అనుకోండి, దాని డెరివేటివ్ పక్కన ఉంది కదా. సో ఈ ఫామ్లో వస్తుంది కదా మనకి. సో మన e⁴x ఉందంటే ఈ ఫామ్లో ఉందేమో, అంటే e⁴x సంబంధించి చాలా ఫార్ములాస్ వస్తాయి, ఇలా ఉందేమో అబ్జర్వ్ చేసుకోవాలన్నమాట. చాలా చాలా ఇంపార్టెంట్ 2 మార్క్స్ కోసం ఇలాంటి బోల్డ్ వస్తాయి మనకి. ఓకే, సో e⁴x ఇంటూ f(x) ప్లస్ f'(x) ఫామ్లో ఉంది కదా. సో మనం ఈ సమ్ని ఎలా చేస్తామంటే చూడండి, లెట్ f(x) ఈజ్ ఈక్వల్స్ టు దేని డెరివేటివ్ ఏది వస్తుందో చూడాలి, దీని డెరివేటివ్ వస్తుంది కాబట్టి దీన్ని f(x) అనుకోవాలి. సో లెట్ f(x) ఈజ్ ఈక్వల్స్ టు tan x, దెన్ f(x) డెరివేటివ్ f'(x) ఈజ్ ఈక్వల్స్ టు tan x డెరివేటివ్ ఏమవుతుంది sec² x. దేర్ ఫోర్ ఇంటర్లో ఆఫ్ e⁴x ఇంటూ tan x ప్లస్ sec² x dx ఈక్వల్స్ టు ఇంటర్లో ఆఫ్ e⁴x ఇంటూ tan x అంటే f(x) ప్లస్ f'(x) అంటే అదే sec² x అంటే f'(x) dx. సో వాట్ ఈజ్ ఇట్స్ ఫార్ములా, e⁴x ఇంటూ f(x) కదా, ప్లస్ c అంటే e⁴x ఇంటూ tan x, ఇదే ఫార్ములా. ఓకే, ఇలాంటి సమ్స్ బోల్డ్ ఉంటాయి, అవన్నీ మనం ఎక్సర్సైజ్కి వెళ్ళినప్పుడు చేద్దాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా. ఓకే, స్క్రీన్ షాట్ తీసుకోండి దీనికి. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ లాగరిథమిక్ ఫంక్షన్. సో ఇది ఎలా చేస్తామంటే ఇంటర్లో ఆఫ్, మరి ఇక్కడ బై పార్ట్స్ వాడాలంటే 2 ఫంక్షన్స్ లేవు, ఏం చేస్తామంటే ఇంటర్లో ఆఫ్ లాగ్ ఎక్స్ ఇంటూ 1 అని రాసుకుంటాం, అంటే ఎక్స్. ఓకే, దిస్ ఈజ్ ఈక్వల్స్ టు ఇది ఫస్ట్ ఫంక్షన్, ఇది సెకండ్ ఫంక్షన్. ఇంటిగ్రేషన్ చెప్పండి ఇప్పుడు, లాగ్ ఎక్స్ ఇంటూ ఫస్ట్ ఫంక్షన్ ఇంటూ ఇంటర్లో ఆఫ్ సెకండ్ ఫంక్షన్ అంటే 1dx మైనస్ ఇంటర్లో ఆఫ్ d/dx ఆఫ్ ఫస్ట్ ఫంక్షన్ అంటే ఏంటి లాగ్ ఎక్స్ ఇంటూ ఇంటర్లో ఆఫ్ మళ్ళీ 1dx మళ్ళీ హోల్ dx అని రాయాలి. ఓకే, దిస్ ఈజ్ ఈక్వల్స్ టు లాగ్ ఎక్స్ ఇంటూ వాట్ ఈజ్ ఇంటర్లో ఆఫ్ 1dx x మైనస్ ఇంటర్లో ఆఫ్ వాట్ ఈజ్ d/dx ఆఫ్ లాగ్ ఎక్స్ 1/x ఇంటూ వాట్ ఈజ్ ఇంటర్లో ఆఫ్ 1dx x dx. ఓకే, దిస్ ఈజ్ ఈక్వల్స్ టు x లాగ్ ఎక్స్ మైనస్ x క్యాన్సిల్ ఇంటర్లో ఆఫ్ 1dx. ఇంటర్లో ఆఫ్ 1dx అంటే ఏంటి x ప్లస్ c. దేర్ ఫోర్ ఇంటర్లో ఆఫ్ లాగ్ ఎక్స్ dx ఈక్వల్స్ టు x log x మైనస్ x ప్లస్ c. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా ఇది. సో దీన్ని ఇంకోలా రాయొచ్చు, చూడండి x కామన్ తీయొచ్చు, x log x మైనస్ 1 అంటే log e అని రాయొచ్చు
ప్లస్ సి అంటే ఏమవుతుంది దిస్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ లాగ్ ఏంటి లాగ్ ఏ మైనస్ లాగ్ బి అంటే లాగ్ ఏ బై బి అంటే ఎక్స్ లాగ్ ఎక్స్ బై ఈ ప్లస్ సి. సో ఇదైనా కరెక్టే, ఇదైనా కరెక్టే, ఇదైనా కరెక్టే. ఓకే, ఇది ఇంటర్వల్ ఆఫ్ లాగరిథమిక్ ఫంక్షన్ అనమాట. ఓకే, అర్థమైంది కదా? స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ ఫంక్షన్స్. ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ ఫంక్షన్స్ అంటే ఏంటి? సైన్ ఇన్వర్స్ ఎక్స్, కాస్ ఇన్వర్స్ ఎక్స్, టాన్ ఇన్వర్స్ ఎక్స్, అలాగే కొసికెంట్, సీకెంట్, కాట్ ఇన్వర్స్. ఓకే, ఈ ముందు మూడింటికి చెప్తాను. ఫస్ట్ చూడండి, ఇంటర్లో సైన్ ఇన్వర్స్ ఎక్స్ డిఎక్స్. సో ఇక్కడ కూడా ఇంకో ఫంక్షన్ లేదు, ఒక ఫంక్షనే కదా ఉంది. అందువల్ల ఏం చేస్తామంటే ఇంటూ 1 అని అనుకుందాం. ఇంటూలో సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఇంటూ 1 డిఎక్స్ ఇంటూ 1 డిఎక్స్. సో ఇప్పుడు మీరు దీన్ని బైపార్ట్స్ అప్లై చేయండి. సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఇంటూ ఇంటర్లో ఆఫ్ 1 డిఎక్స్ మైనస్ ఇంటర్లో ఆఫ్ డెరివేటివ్ ఆఫ్ ఫస్ట్ ఫంక్షన్ డి బై డిఎక్స్ ఆఫ్ ఫస్ట్ ఫంక్షన్ ఇంటూ ఇంటర్లో ఆఫ్ సెకండ్ ఫంక్షన్ whole dx. Okay, this is equals to sin inverse x into what is integral of 1 dx? X minus integral of what is derivative of sin inverse x? 1 by root over 1 minus x square into 1 కి ఇంటిగ్రేషన్ x అంటే x plus c. ఓకే, దిస్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటర్లో అది x ఇంటూ సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ ఇప్పుడు ఏం చేస్తానంటే మైనస్ లోపల తీసుకెళ్ళిపోతాను. మైనస్ ఎక్స్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. చూసారా, 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ డెరివేటివ్ ఎంత వస్తుంది చూడండి. 1 డెరివేటివ్ 0, ఎక్స్ స్క్వేర్ డెరివేటివ్ 2x. సో పైన 2x. సో అప్పుడు ఏం చేస్తాను, 2ని పైన కింద మల్టిప్లై చేస్తాను 2 చేత. అప్పుడు 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ టీ అని వేసుకుందాం. ఓకే, సో దీన్ని ఎలా రాస్తాను అంటే ఇక్కడ 2 1/2 అని రాస్తాను. ఓకే, పుట్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్స్ టు టీ. దిస్ ఎంప్లైస్ మైనస్ 2x dx ఏమవుతుంది dt. ఓకే, సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు దీన్ని ఎలా ఉంచండి, ఎక్స్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సో దీని అంగది అవుతుంది 1/2 ఇంటూ ఇంటర్లో ఆఫ్ మైనస్ 2x dx అంటే ఎంత dt బై రూట్ టీ dt బై రూట్ టీ. ఓకే, మీకు డౌట్ రావచ్చు, సార్ ఎక్స్లు టీలు పక్కన ఉండకూడదన్నాం కదా, ఒకేసారి ఉండకూడదన్నాం కదంటే ఈ ఇంటిగ్రేషన్ వేరు ఇక్కడ ఎక్స్లు ఉండొచ్చు, ఇక్కడ టీలు ఉండొచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. సో చూద్దాం, ఎక్స్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఇన్ ప్లస్ 1/2 ఇంటూ వాట్ ఈజ్ ఇంటర్లో ఆఫ్ 1/√x. ఈ ఫార్ములా మనకు ఉంది, ఇంటర్లో ఆఫ్ 1/√x ఏంటిది 2√x ప్లస్ సి. ఓకే, సో ఆ విధంగా రాసుకుంటే 1/2 ఇంటూ 1/√t ఉంది కదా, సో దానికి ఇంటిగ్రేషన్ ఏమవుతుంది 2√t ప్లస్ సి. 2 క్యాన్సిల్ అంటే ఏమవుతుంది ఎక్స్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ రూట్ టీ అంటే రూట్ ఓవర్ టీ అంటే ఎంత 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సి. సో దిస్ ఈజ్ ఫార్ములా ఫర్ ఇంటర్లో ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ డిఎక్స్ అనమాట. ఓకే, ఇంపార్టెంట్, స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ ఇంటర్లో ఆఫ్ కాస్ ఇన్వర్స్ ఎక్స్ డిఎక్స్. సేమ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్కి ఇంటిగ్రేషన్ ఎలా చేసాం అలాగే చేయొచ్చు, కానీ అలా కాకుండా కొంచెం సింపుల్గా ఇంకా మనకి అలా చేయకుండా ట్రిగనామెట్రీ ఫంక్షన్స్లో ఇన్వర్స్ ట్రిగనామెట్రీ ఫంక్షన్స్లో ప్రాపర్టీ ఉంది. అది ఏంటంటే మీరు లాస్ట్ ఇయర్ నేర్చుకోలేదు, కరోనా వల్ల మీరు మిస్ అయ్యారు అది. సో సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ కాస్ ఇన్వర్స్ ఎక్స్ ఈక్వల్స్ టు π/2. అలాగే కొసికెంట్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ కాట్ ఇన్వర్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు అదే సీకెంట్ ఇన్వర్స్ ఎక్స్ ఈక్వల్స్ టు π/2. అలాగే టాన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ కాట్ ఇన్వర్స్ ఎక్స్ ఈక్వల్స్ టు π/2. సో ఈ 3 ఫార్ములాస్ పక్కన రాసుకోండి, అవి చాలా ఇంపార్టెంట్ అనమాట. దీన్ని యూజ్ చేసుకొని చేసేద్దాం. సో అప్పుడు ఇది ఏమవుతుంది చూడండి, వీ హ్యావ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ కాస్ ఇన్వర్స్ ఎక్స్ ఈక్వల్స్ టు π/2. ఓకే, సో దిస్ ఇంప్లైజ్ వాట్ ఈస్ కాస్ ఇన్వర్స్ ఎక్స్. కాస్ ఇన్వర్స్ ఏమవుతుంది π/2 మైనస్ సైన్ ఇన్వర్స్ ఎక్స్. ఓకే, therefore integral of cos inverse x dx equals to integral of π/2 minus sin inverse x dx equals to π/2 into సో దీని ఇంటిగ్రేషన్ చూడండి, 2 ఫంక్షన్స్ కదా, π/2 ఇది కాన్స్టెంట్ కదా, దీని ఇంటిగ్రేషన్ ఏమవుతుంది π/2 ఇంటూ ఎక్స్ మైనస్ ఇంటర్లో ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్, అవునా, ఈక్వల్స్ టు
π/2x మైనస్ వాట్ ఈజ్ ఇంట్లో ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ మనకు వచ్చింది కదా ఇందాక. అప్పుడు ఏమవుతుంది ఎక్స్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సి. ఓకే, ఇప్పుడు ఈ రెండిట్లో నుంచి మళ్ళీ ఎక్స్ కామన్ తీయొచ్చు. ఓకే, ఎక్స్ కామన్ తీస్తే ఎంత వస్తుంది ఈ రెండిట్లోంచి π/2 మైనస్ సైన్ ఇన్వర్స్ ఎక్స్. ఓకే, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సి. సో ఎక్స్ ఇంటూ మళ్ళీ π/2 మైనస్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ అంటే ఏమవుతుంది ఎక్స్ కాస్ ఇన్వర్స్ ఎక్స్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సి. సో ఇంటర్ ఆఫ్ కాస్ ఇన్వర్స్ ఎక్స్ డిఎక్స్ ఎంత వచ్చింది ఎక్స్ కాస్ ఇన్వర్స్ ఎక్స్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సి. దానికి ఏమొచ్చింది చెప్పండి ఎక్స్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. దీనికి ఎక్స్ కాస్ ఇన్వర్స్ ఎక్స్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. సో సైన్ ఇన్వర్స్ ఎక్స్ అయిపోతే కాస్ ఇన్వర్స్ ఎక్స్ అయిపోయినట్టే. నెక్స్ట్ టాన్ ఇన్వర్స్ ఎక్స్ చేద్దాం, స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇంటర్లో ఆఫ్ టాన్ ఇన్వర్స్ ఎక్స్ ఇది ఎలా చేస్తాము ఇంటర్లో ఆఫ్ టాన్ ఇన్వర్స్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్స్ టు మళ్ళీ దీనికి బైపార్ట్సే వాడాలి. ఓకే, ఇంటర్లో ఆఫ్ బైపార్ట్స్ వాడాలంటే టాన్ ఇన్వర్స్ ఎక్స్ ఇంటూ 1 dx. సో దీనికి మళ్ళీ బైపార్ట్స్ ఫస్ట్ ఫంక్షన్ ఇంటూ సెకండ్ ఫంక్షన్ కదంటే ఏంటి ఫస్ట్ ఫంక్షన్ ఇంటూ ఇంటర్లో ఆఫ్ సెకండ్ ఫంక్షన్ మైనస్ ఇంటర్లో ఆఫ్ డెరివేటివ్ ఆఫ్ ఫస్ట్ ఫంక్షన్ అంటే d/dx ఆఫ్ tan ఇన్వర్స్ ఎక్స్ ఇంటూ ఇంటర్లో ఆఫ్ సెకండ్ ఫంక్షన్ హోల్ dx. ఇలా చదవాలి. ఓకే, సో tan ఇన్వర్స్ ఎక్స్ ఇంటూ 1కి ఇంటిగ్రేషన్ ఎక్స్ మైనస్ ఇంటర్లో ఆఫ్ వాట్ ఈస్ d/dx ఆఫ్ tan ఇన్వర్స్ ఎక్స్ 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఇంటర్లో ఆఫ్ 1 dx అంటే ఎక్స్ dx. ఓకే, దిస్ ఇంప్లైస్ ఎక్స్ tan ఇన్వర్స్ ఎక్స్ మైనస్ ఇక్కడ చూడండి ఇంటర్లో ఆఫ్ చూడండి 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డెరివేటివ్ ఏంటి 2x కదా, బట్ ఇక్కడ 2x లేదు. అందువల్ల ఏం చేస్తానంటే 1/2 ఇంటూ 2x/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ అనుకుంటాను dx. ఇక్కడ మళ్ళీ పుట్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్స్ టు టీ. సో టీ ఈజ్ ఈక్వల్స్ టు 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. అప్పుడు దిస్ ఇంప్లైస్ వాట్ ఈస్ dt ఈజ్ ఈక్వల్స్ టు 2x dx. 1కి డెరివేటివ్ 0 x స్క్వేర్ డెరివేటివ్ 2x ఇంటూ dx వచ్చింది. దేర్ఫోర్ దిస్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది ఎక్స్ tan ఇన్వర్స్ ఎక్స్ మైనస్ 1/2 ఇంటూ ఇంటర్లో ఆఫ్ 2x dx అంటే మళ్ళీ dt/t. ఓకే, ఈక్వల్స్ టు సో ఎక్స్ tan ఇన్వర్స్ ఎక్స్ మైనస్ 1/2 ఇంటూ ఇంటర్లో ఆఫ్ dt/t అంటే లాగ్ మోడ్ టీ. సో లాగ్ మోడ్ టీ ప్లస్ సి. మీకు అర్థమైపోతే డైరెక్ట్గా ఈ టీలు తీసుకోకుండా డైరెక్ట్గా వేసేయచ్చు. ఓకే, ఎక్స్ tan ఇన్వర్స్ ఎక్స్ మైనస్ 1/2 ఇంటూ లాగ్ మోడ్ టీ అంటే ఏంటి 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సి. దేర్ ఫోర్ ఇంటర్లో ఆఫ్ tan ఇన్వర్స్ ఎక్స్ ఎంత వచ్చింది ఎక్స్ tan ఇన్వర్స్ ఎక్స్ మైనస్ 1/2 ఇంటూ లాగ్ ఆఫ్ 1 mod 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సి. ఓకేనా, నెక్స్ట్ కాట్ ఇన్వర్స్ ఎక్స్ చేద్దాం, స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఇంటర్లో ఆఫ్ కాట్ ఇన్వర్స్ ఎక్స్ డిఎక్స్. సో మళ్ళీ వీ నో దట్ మనకేం తెలుసు ఈ ప్రాపర్టీ వాడదాం ఏంటి tan ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ కాట్ ఇన్వర్స్ ఎక్స్. tan ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ కాట్ ఇన్వర్స్ ఎక్స్ ఈక్వల్స్ టు π/2. దిస్ ఇంప్లైస్ వాట్ ఈస్ కాట్ ఇన్వర్స్ ఎక్స్ కాట్ ఇన్వర్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు π/2 మైనస్ tan ఇన్వర్స్ ఎక్స్ π/2 మైనస్ tan ఇన్వర్స్ ఎక్స్. దేర్ఫోర్ ఇంటర్లో ఆఫ్ కాట్ ఇన్వర్స్ ఎక్స్ dx ఈక్వల్స్ టు ఇంటర్లో ఆఫ్ π/2 మైనస్ tan ఇన్వర్స్ ఎక్స్ dx. ఓకే, సో మళ్ళీ దీనికి ఇంటిగ్రేషన్ కడితే π/2 ఇంటూ ఇంటర్లో ఆఫ్ 1 dx అంటే x మైనస్ ఇంటర్లో ఆఫ్ tan ఇన్వర్స్ ఎక్స్ dx. సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు π/2 ఇంటూ ఎక్స్ మైనస్ tan ఇన్వర్స్ ఎక్స్ ఇంటిగ్రేషన్ దాకా ఎంత వచ్చింది ఎక్స్ tan ఇన్వర్స్ ఎక్స్ ఓకే మైనస్ లాగ్ మోడ్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సి. ఓకే, ఇప్పుడు చూడండి ఈ రెండిట్లో మళ్ళీ π/2 ముందు మల్టిప్లై చేసేద్దాం, తర్వాత చూద్దాం. π/2 మైనస్ ఎక్స్ tan ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ లాగ్ మోడ్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సి. సో రెండిట్లో మళ్ళీ ఎక్స్ కామన్ తీస్తే ఎంత వస్తుంది π/2 మైనస్ tan ఇన్వర్స్ ఎక్స్ ఓకే ప్లస్ లాగ్ మోడ్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సి. సో ఇది ఎక్స్ ఇంటూ వాట్ ఈస్ π/2 మైనస్ tan ఇన్వర్స్ ఎక్స్ ఎంత కాట్ ఇన్వర్స్ ఎక్స్ అంటే ఎక్స్ కాట్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ లాగ్ మోడ్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సి. అది ట్యాన్కి ఎంత వచ్చింది ఎక్స్ tan ఇన్వర్స్ ఎక్స్ మైనస్ లాగ్ మోడ్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ వచ్చింది. కాట్ ఇన్వర్స్ ఏమో ఇలా వచ్చింది. ఓకే,
నెక్స్ట్ ఇంకేమున్నాయి, సీకెంట్ ఇన్వర్స్ కొసీకెంట్ ఇన్వర్స్ ఎక్స్ ఉన్నాయి. స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ ఇంటర్లో ఆఫ్ సీకెంట్ ఇన్వర్స్ ఎక్స్ డిఎక్స్, దీని సంగతి చూద్దాం. సో దీన్ని కూడా ఎలా రాస్తాం, ఇంటర్లో ఆఫ్ సీకెంట్ ఇన్వర్స్ ఎక్స్ ఇంటూ అదే డిఎక్స్ ఈక్వల్స్ టు ఇంటర్లో ఆఫ్ సీకెంట్ ఇన్వర్స్ ఎక్స్ ఇంటూ 1 డిఎక్స్ అని రాస్తాము. మళ్ళీ బై పార్ట్స్, సీకెంట్ ఇన్వర్స్ ఎక్స్ ఇంటూ ఇంటర్లో ఆఫ్ 1 డిఎక్స్ మైనస్ ఇంటర్లో ఆఫ్ డి బై డిఎక్స్ ఆఫ్ సీకెంట్ ఇన్వర్స్ ఎక్స్ ఇంటూ ఇంటర్లో ఆఫ్ 1 డిఎక్స్. ఓకే, హోల్ డిఎక్స్ కంపల్సరీ ఇలా రాయాలి. ఈ డిఎక్స్ ఈ ఇంటిగ్రేషన్ సంబంధించింది. ఓకే, ఈ డిఎక్స్ అనేది ఈ ఫంక్షన్ యొక్క డెరివేటివ్ సంబంధించింది, ఈ మొత్తానికి డిఎక్స్. ఓకే, దిస్ ఈజ్ ఈక్వల్స్ టు సీకెంట్ ఇన్వర్స్ ఎక్స్ ఇంటూ ఇంటర్ ఆఫ్ 1 డిఎక్స్ అంటే ఎక్స్ మైనస్ వాట్ ఈస్ డి బై డిఎక్స్ ఆఫ్ సీకెంట్ ఇన్వర్స్ ఎక్స్ 1 బై ఎక్స్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1. ఓకే, తెలుసు కదా, 1కి ఇంటిగ్రేషను ఎక్స్ డిఎక్స్. ఓకే, ఇప్పుడు ఎక్స్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుంది, అంటే ఎక్స్ సీకెంట్ ఇన్వర్స్ ఎక్స్ మైనస్ ఇంటర్లో 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 డిఎక్స్. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ సీకెంట్ ఇన్వర్స్ ఎక్స్ మైనస్ ఇదేదో తెలిసిన ఫామ్లో ఉంది కదా, ఇదే కదా, కాస్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి, ఆర్ దీన్ని ఇంకోలా రాయొచ్చు, ఎక్స్ సీకెంట్ ఇన్వర్స్ ఎక్స్ మైనస్ లాగ్ ఆఫ్ ఏంటి ఎక్స్ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 ప్లస్ సి. ఇదన్నా పర్లేదు. సో ఇదేంటిది, ఇంటిలో ఆఫ్ సీకెంట్ ఇన్వర్స్ ఎక్స్. ఇంకొకటి మిగిలింది ఏంటది, కొసీకెంట్ ఇన్వర్స్ ఎక్స్కి. ఓకే, స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇంటర్లో ఆఫ్ కొసీకెంట్ ఇన్వర్స్ ఎక్స్, మళ్ళీ వీ నో దట్ సీకెంట్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ కొసీకెంట్ ఇన్వర్స్ ఎక్స్ ఈక్వల్స్ టు పై బై 2. దిస్ ఇంప్లైస్ వాట్ ఈస్ కొసీకెంట్ ఇన్వర్స్ ఎక్స్ అంటే ఎంత వస్తుంది, పై బై 2 మైనస్ సీకెంట్ ఇన్వర్స్ ఎక్స్. ఓకే, దేర్ ఫోర్ ఇంటర్లో ఆఫ్ cosecant inverse x dx equals to integral of pi by 2 minus secant inverse x dx. ఓకే, ఇంటిగ్రేషన్ చేస్తే పై బై 2 కేమో పై బై 2x మైనస్ ఇంటర్లో ఆఫ్ సీకెంట్ ఇన్వర్స్ ఎక్స్ డిఎక్స్. ఓకే, దిస్ ఈజ్ ఈక్వల్స్ టు పై బై 2 ఇంటూ ఎక్స్ మైనస్ ఇంటర్లో ఆఫ్ సీకెంట్ ఇన్వర్స్ ఎక్స్ డిఎక్స్ అంటే చెప్పండి, ఇంత చేసాం కదా, ఏంటి ఎక్స్ సీకెంట్ ఇన్వర్స్ ఎక్స్ మైనస్ ప్లస్ మైనస్ కాస్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి. ఓకే, దిస్ ఇంప్లైస్ పై బై 2, ఇందులో ఎక్స్ కామన్ తీస్తే రెండిట్లోంచి ఎక్స్ ఇంటూ పై బై 2 మైనస్ సీకెంట్ ఇన్వర్స్ ఎక్స్, ఒక మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ ఎంత వచ్చింది, కాస్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ఇంటూ మరి ఇది ఎంత వస్తుంది, కొసీకెంట్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ కాస్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి. సో కాస్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ని మళ్ళీ మనం ఏమనుకోవచ్చు, లాగ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 అని అనుకోవచ్చు. ఓకేనా, ఇది 6th వన్ అనమాట. స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇంటర్లో ఆఫ్ ఎక్స్ సైన్ ఇన్వర్స్ ఎక్స్, ఇది ఎగ్జాంపుల్ సమ్ చూద్దాం. ఇంటర్లో ఆఫ్ ఎక్స్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ డిఎక్స్. ఇప్పుడు మనం ఏం చేయాలి, LIATE వాడాలి అనుకున్నాం కదా, LIATE. సో ఫస్ట్ ఏంటి, ఎక్స్ అంటే ఆల్జీబ్రాయిక్ ఫంక్షన్, ఏ సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఇన్వర్స్ ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్ అంటే ఐ. సో ఏఐ రెండింటి ఏది ముందు వస్తుంది ఆర్డర్లో, ఐ కదా ముందు వస్తుంది, అంటే ముందు సైన్ ఇన్వర్స్ ఎక్స్ ముందు రాయాలన్నమాట. సో సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఇంటూ ఎక్స్ డిఎక్స్. ఓకే, అర్థమైంది కదా. ఇప్పుడు బై పార్ట్స్ అప్లై చేసేయండి. యూ విల్ అంటే ఇంటర్లో ఆఫ్ ఫస్ట్ ఫంక్షన్ ఇంటూ సెకండ్ ఫంక్షన్, ఫస్ట్ ఫంక్షన్ ఇంటూ ఇంటర్లో ఆఫ్ సెకండ్ ఫంక్షన్ మైనస్ ఇంటర్లో ఆఫ్ డెరివేటివ్ ఆఫ్ ఫస్ట్ ఫంక్షన్ into integral of second function whole dx. So this is sin inverse x into what is integral of x, x square by 2 minus integral of what is d by dx of sin inverse x 1 by root over 1 minus x square into x integration ఎంత, x square by 2 dx. ఓకే, ఇది ఎంత వస్తుంది చూడండి, x square sin inverse x by 2 మైనస్ 1 by 2 ఇంటూ ఇంటర్లో ఆఫ్ ఎంత ఇక్కడ ఎక్స్ స్క్వేర్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ కదా వచ్చింది. సో దీన్ని కొంచెం అడ్జస్ట్ చేయాలి. ఏం చేస్తామంటే ఈ మైనస్ని ఇక్కడ తీసుకెళ్ళిపోతాం, అప్పుడు ఎంత వస్తుంది, ఇక్కడ ప్లస్ వస్తుంది. ఓకే, ఇప్పుడు దీన్ని ఏం చేస్తాను, ఇక్కడ +1 -1 వేస్తాను, జాగ్రత్త చూసుకోండి, +1 -1. ఇప్పుడు నేను రెండు ఫ్రాక్షన్స్గా విడగొడేస్తానండి. ఓకే, ఇప్పుడు ఎంత వస్తుంది, ఎక్స్ స్క్వేర్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ by 2
ప్లస్ 1/2 ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ బై రూట్ ఓవర్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ మైనస్ ఇంటర్లో 1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. ఓకే, సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ బై 2 ప్లస్ 1/2 ఇంటూ ఇంటర్లో ఆఫ్ చూడండి ఇది a/√a ఫామ్లో ఉంది కదంటే x/√x అంటే రూట్ ఎక్స్ కదా. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ దీనికి ఈ ఫార్ములా ఏంటి, డైరెక్ట్ ఫార్ములా కదా, ఏంటిది సైన్ ఇన్వర్స్ ఎక్స్. ఓకే ప్లస్ సి, ఇంకా మనం దీనికి ఇంటిగ్రేషన్ రాయాలి. ఓకే, దీని స్క్రీన్ షాట్ తీసుకున్నాం నాకు. ఓకే, నెక్స్ట్ చూడండి, దిస్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ బై 2 ఓకే ప్లస్ 1/2 ఇంటూ ఇది ఏ ఫార్ములా చూడండి, ఇంటర్లో ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. ఇది చేసాం మనం. ఫార్ములా ఏంటంటే ఇంటర్లో ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఈక్వల్స్ టు ఇది ఏదైతే ఉందో అదే వస్తుందని, అంటే x/2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ a²/2 అంటే a² ఇంటూ 1 కదా, అంటే 1/2 ఇంటూ సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి. లేకపోతే ఇక్కడ a² మైనస్ ఎక్స్ స్క్వేర్ అనుకుంటే x/2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ a² మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ a²/2 ఇంటూ సైన్ ఇన్వర్స్ x/a ఇది అనుకున్నా పర్వాలేదు. ఇక్కడ ఏ అంటే 1 అనమాట, ఏ అంటే ఇక్కడ 1. సో ఫార్ములా వేయండి, 1/2 ఇంటూ చెప్పండి x/2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ a²/2 అంటే 1 కాబట్టి 1²/2 ఇంటూ సైన్ ఇన్వర్స్ ఆఫ్ x/1. ఓకే, నెక్స్ట్ మైనస్ చూడండి ఇక్కడ 1/2 రెండింటికి ఉంది కదా, సో 1/2 ఇంటూ ఇక్కడ మొత్తానికి ఉంటుందాం 1/2 ఇంటూ సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి. ఓకే, ఇప్పుడు జాగ్రత్త చూడండి, x² సైన్ ఇన్వర్స్ ఎక్స్ బై 2 ప్లస్ x/4 స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/2 ఇంటూ 1/2 అంటే 1/4 సైన్ ఇన్వర్స్ ఎక్స్ మైనస్ 1/2 సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి. ఓకే, దిస్ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ చూడండి x² సైన్ ఇన్వర్స్ ఎక్స్ బై 2 ప్లస్ x/4 స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. చూడండి ఇది మైనస్ 1/2 ప్లస్ 1/4 ఆఫ్లోంచి 1/4 తీస్తే 1/4 వస్తుంది. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ 1/4 సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి. ఇంకా కావాల్స్తే ఈ సైన్ ఇన్వర్స్ ఎక్స్ రెండింటిలోంచి మనం కామన్ తీయొచ్చు అనమాట. సో ఇది ఆన్సర్. ఓకే, స్క్రీన్ షాట్ తీసుకుంటాం. సో దీంతో మనకి 6C ఎక్సర్సైజ్ సంబంధించి ఈ టెస్ట్ మొత్తం అయిపోయింది. సో నెక్స్ట్ క్లాస్లో 6C ఎక్సర్సైజ్ స్టార్ట్ చేద్దాం. ఓకే, సో మీ అందరికీ క్లాస్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మన ఈ ఛానల్ మరింత మంది చేరువేటట్టు మీ ఫ్రెండ్స్కి మీరు ఎక్కువ మందికి షేర్ చేయండి.